గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. Good afternoon, friends. Good afternoon, ma'am.
ఎంతో వ్యయ ప్రయాసతో అవన్నీ నోడ్చుకుని చిరకాల బాల్యమిత్రుని కలుసుకోవాలని ఆకాంక్షతో ఎంతో ఆప్యాయంగా విచ్చేసిన నా మిత్రులందరికీ మిత్రురాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అలాగే మీరు మీ టైంని స్పెండ్ చేసి మా కోసం వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. అదృష్టకరమైన విషయం ఈరోజు మనకు అది దక్కింది. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడం అనేది నిజంగా చాలా ఎక్సైట్గా ఉంది. మీ అందరిని చూస్తుంటే మీరు మీ జాబ్స్ మీ యొక్క వర్క్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి ఈ ఒక్కరోజు నేను స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఎంత గొప్పగా జరగాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అవర్ టీమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని. బట్ ఎన్విరాన్మెంట్ సహకరించట్లేదు మాకు. బట్ ఓకే, మా టీచర్స్ మాతో ఉన్నారు, మాకు చాలా హ్యాపీ. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఒక 2 విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ యొక్క గొప్ప మాటలతో మన గురువుని పోల్చారు. ఎందుకంటే గురువు అంటే గురు మన సంస్కృతిలో ఒక 2 పదాలు ఉన్నాయండి. గురు అంటే డార్క్నెస్ చీకటి, రు అంటే వెలుగు కాంతి. గురువు అంటే చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్ళగలిగే ఒకే ఒక వ్యక్తి గురువు. ఆ గురువు గారు మనల్ని చీకటి నుంచి వెలుగులోకి ఒక ప్రతిభావంతులుగా మార్చడానికి ఎంతో సహకరిస్తారు. మన యొక్క భవిష్యత్తుకి బాగుండడానికి ఫస్ట్ ఇద్దరు మనకి ఇప్పటి వరకు సహకరించిన వాళ్ళు 1 మన తల్లిదండ్రులు, 2 మన గురువులు. మనం సమాజంలో మనం ఎలా ఉండాలనే విషయాలు మన టీచర్స్ ద్వారానే మనకు తెలుస్తాయి. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత గొప్ప వ్యక్తులకి సత్కరించడానికి మనకు అవకాశం వచ్చినందుకు మనం నిజంగా అదృష్టవంతులు. సో ఇంత గొప్ప అవకాశం మనం దొరికినందుకు దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇంకా చాలా మాట్లాడాలి ఉంది, చాలా ఉంది స్క్రిప్ట్. బట్ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో టీచర్స్ మా అంతగా ఎక్కువసేపు వెయిట్ చేయించడానికి కుదరదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనకి ఎంతో ఆత్మీయులు మన తోటి ఉన్న విద్యార్థులు కొంతమందిని మనం మిస్ అయ్యాం. వాళ్ళు కొంతమంది మన ముందు లేరు ఇప్పుడు. సో ఒక 3 మనకి దూరం అయ్యారు పూర్తిగా. వాళ్ళ ఆత్మశాంతి కోసం ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. అలాగే మా ఉపాధ్యాయుల్లో కూడా మాకెంతో ఇష్టం అంటే మాటల్లో చెప్పలేము. ఈ రోజు కనుక వాళ్ళు ఇక్కడ ఉండుంటే నిజంగా ఈ సత్కారం అనే కార్యక్రమాన్ని ఎంత గొప్పగా చేయాలనో మేము ప్లాన్ చేసుకునే వాళ్ళం. నిజంగా వాళ్ళతో కూడా మేము చాలా బాగా మిస్ అయ్యాం. సో వాళ్ళ కోసం ఫస్ట్ మా స్టూడెంట్స్ కోసం మేము మౌనం పాటిద్దాం అనుకున్నాం. ప్లీజ్ ఒక్కసారి 2 నిమిషాలు మీరు నిలబడితే. మన ముందు లేని మన గోగినేని అనూకర్, మన బెస్ట్ ఫ్రెండ్ మురళి, తుంపూడి మురళి, దగాని నాగేశ్వరరావు, ఈ 3 మన ముందు ఇప్పుడు లేరు. సో వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉన్నట్టుగా మనం ఊహించుకుంటూ మనకి ఎప్పుడు గుర్తుండేలాగా ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. మనకెంతో ఇంపార్టెన్స్ ఇచ్చారో నాకు చాలా బాగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా స్టూడెంట్కి ఆయనకున్న టైంలో ఆయనకి ఏదో పెన్ గిఫ్ట్ చేస్తామని నేను వెళ్ళాను. ఆ ముందు రోజు ఆయన చనిపోయారని తెలిసింది. నిజంగా చాలా షాక్ గురయ్యాం మేము. మనకి మ్యాథ్స్ చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఆ టీచింగ్ కానీ, ఆ విధానం కానీ, ఆ స్కిల్స్ కానీ ఇప్పటికీ మనం మర్చిపోలేము. అంత గొప్ప వ్యక్తి అయినా. సో వీళ్ళిద్దరు మన ముందు లేకపోవడం కూడా నిజంగా మనం దురదృష్టం అనుకుందాం. అలాగే ఇప్పుడు రాలేకపోయిన మన హిందీ టీచర్ గారు, మేబీ శ్రీనివాస్ సార్ వస్తారనే హోప్తో ఉన్నాము. సో హీఈస్ కమింగ్. సో వీఆర్ హ్యాపీ. ఒక పర్సన్ అట్లీస్ట్ వస్తున్నారు మా కోసం. సో ఈ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఇంకెంత బాగా జరిగేదని మేము అనుకుంటున్నాం. సో నౌ ఐ రిక్వెస్ట్ గర్ల్స్, రాజీ అండ్ రమా, ప్లీజ్ కమ్. ప్రదీప్, అరవింద్, మేడం ప్లీజ్ చూడండి, ప్లీజ్ చూడండి, ప్లీజ్ చూడండి. అండ్ శ్రీను, పెదపూడి శ్రీను, ముఖ్యంగా మన శ్రీకాంత్, మీ అందరికి తెలిసే ఉంటుంది. శ్రీకాంత్ మనకి చాలా సపోర్ట్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ చేద్దామని అడగగానే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇచ్చిన సార్ చాలా థ్యాంక్స్ సార్. మీ సహకారంతోనే మేము ఎంత చేయగలుగుతున్నాం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మన క్లాస్లోనే ఒక వ్యక్తి మన ఊరికి ప్రెసిడెంట్. ఇప్పుడు వీఆర్ ప్రౌడ్ రమేష్.
Mr. Ramesh is our president now, so he is also supporting us for food arrangement. And Anji, Chinababu. మనం కొంత సపోర్ట్ చేసాము, సార్ కొన్ని రిక్వైర్మెంట్ చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ పాఠశాలలో పనిచేసినటువంటి పూర్వ అధ్యాపకులు, అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఆ విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించి అనేక విద్యార్థులకి అందరికీ కూడా ప్రస్తుతం మా పాఠశాల విద్యా బృందం తరఫున మీ అందరికీ కూడా నమస్సుమాంజలి. అదేవిధంగా ప్రస్తుతం మన పాఠశాలలో 219 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే గతంలో పోల్చుకుంటే కొంత, అంటే మీరు చదివినప్పుడు 400 300 ఉండొచ్చు. కొంత అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కొంచెం తగ్గుతున్న విధంగానే మన పాఠశాలలో కూడా కొంత విద్యార్థుల సంఖ్య తగ్గింది. అయితే గత 3 సంవత్సరాల, నేను ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అయింది. ఈ 3 సంవత్సరాల్లో మేము వచ్చినప్పుడు 184 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 219 మంది విద్యార్థులు చదువుతున్నారు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గతంలో పోల్చుకుంటే కొంత పెరిగినప్పటికీ కూడా ఇంకా మనకి అంటే నాడు నేడు ఫేజ్ 1 ఉన్న పాఠశాలలో కొంత అభివృద్ధి జరిగింది. మనది నాడు నేడు ఫేజ్ 2లో మన పాఠశాల సెలెక్ట్ అయి ఉంది. కానీ అంటే గత 6 నెలల నుంచి కూడా మనకి దీనికి సంబంధించి సెలెక్ట్ అయింది, కానీ నిధులు అయితే ఏమీ రాలేదు. అదేవిధంగా మనకు చూసుకున్నప్పుడు అంటే కొన్ని అంటే చిన్న నీడీస్ కూడా మనకి పాఠశాల పరంగా అంత ఇంత మనకి బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూలు, అట్లాగే ల్యాండ్ పరంగా కానీ అట్లాగే ఇతర సౌకర్యాలు, అంటే ఎప్పుడైతే ఇది దాదాపు ఇది 45 ఏళ్ళు పైచీలకైంది పాఠశాల స్థాపించి. దాంతో ఏంటంటే పూర్వంగా నిర్మించినటువంటి పాఠశాలలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. గతంలో అయితే ఉపాధ్యాయులు గ్రామంలోనే ఉండేవాళ్ళు, అందుబాటులో ఉండేవాళ్ళు పిల్లలకి. అట్లాగే సమాజంలో కూడా పాఠశాల పట్ల చక్కటి అవగాహనతో మనది అనే భావన ఉండేది. ఇప్పుడు కొంచెం గతంలో పోల్చుకుంటే ఇది కొంత లోపించిన మాట వాస్తవం. ఎందుకంటే సమాజంలో ఎవరికాళ్ళు అంటే అన్ని రంగాల్లో కూడా ఇవాళ వ్యక్తి స్వార్థం బాగా పెరిగిపోయింది. దానిలో భాగంగా మనకెందుకులే, దీనిలో గతంలో ఉన్న స్కూల్లోనో లేకపోతే బయటో లేకపోతే పబ్లిక్ ప్లేస్లోనే ఎవరైనా పాడు చేస్తూ ఉంటే దాన్ని పాడు చేయమాకండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఎవరైనా ఇవాళ చిన్న పిల్లలు కూడా అంటే జనరేషన్లో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పుకు అనుగుణంగా మనం చూసుకున్నప్పుడు ఎవరికాళ్ళు బాధ్యతలు అంటే సమాజం పట్ల బాధ్యతలను కొంత తగ్గించుకుంటారు. వ్యక్తి యొక్క బాధ్యత, వ్యక్తి యొక్క స్వార్థం బాగా పెరిగిపోయింది. ఎందుకంటే మనకి మన పాఠశాలలో ప్రతిరోజు కూడా అంటే ఇక్కడ మనకి ఊరికి చివర ఉండటం వలన పాఠశాలలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇటువంటివి కూడా కొంచెం వేదికగా మారుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనం పోలీసు వారి సహాయంతో కానీ వీరి సహాయంతో కూడా కొంచెం మార్పు తీసుకురాగలిగాము. అయితే ఎంత చేసినప్పటికీ కూడా అంటే ముందు సమాజంలోనూ మన పేరెంట్స్ అంటే ప్రతిరోజు ఎవరో వచ్చి మనని దీన్ని చూడటం జరగదు. కాబట్టి మనందరికీ కూడా అంటే పూర్వ విద్యార్థులుగా మీరు కూడా గ్రామంలో ఎవరైనా ఉన్నాడు కానీ లేకపోతే మీ బంధువుల ద్వారా కానీ మన పాఠశాల దీన్ని అభివృద్ధి చేయడానికి మనందరం కూడా కృషి చేయాలనేది ఉన్నప్పుడు మరింతగా ఎక్కువ మంది చదువుకునే అవకాశం ఉంటుంది. బాయ్స్ అదేవిధంగా గర్ల్స్ సంబంధించినటువంటి టాయిలెట్స్ని ఆధునికీకరణ చేయడం జరిగింది. నాకు అనుబంధం కంటిన్యూ అవుతుంది. నేను మల్లేశ్వరి గారు చదువుతున్నానని 11 స్టార్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ 3 విద్యార్థుల్లో రకరకాలుగా ఇదయ్యారని విన్నాను. అసలు సహనంగా ఉండండి అమ్మా. ఇప్పుడు కాలం మంద కాదు, కాలం ఎప్పుడు ప్రవాహంలో పోతూ ఉంటుంది. పోతున్నప్పుడు కాలాన్ని మనం పట్టుకోవాలని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న జరిగింది మనకి నష్టం జరిగింది అనుకోండి, దానిలో ఉన్న లాభం ఏమన్నా ఉందా, లేకపోతే దానివల్ల మనం ఏమన్నా నీతిని తెలుసుకోగలుగుతున్నామా అని దాన్ని చూసుకుని మీకు ముందుకెళ్ళండి. ఎందుకంటే మీ చేతుల్లో ఉన్నది ఈరోజు, రేపు రోజు కూడా ముందే ఉన్న ఆలోచనతో మీరు ముందుకెళ్ళాలి. కానీ ఎప్పుడు నిస్పృహ అధియం పడొద్దు. దీనిలో
కొంతమంది నా స్టేజ్ ఏంటి అనేది ఎవరు ఆలోచించుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఆలోచన విధానంతో వాళ్ళు పైకి వెళ్తాము. ఎప్పుడు గతం మన చేతుల్లో ఉండదన్నమాట, వర్తమానం కూడా మన చేతుల్లోనే ఉందని మీరు అనుకోవాలి. మీ భవిష్యత్తు మీరే. అసలు నేను 10th క్లాస్ రేపేంటి మనం అనేది. ఇవాళ ఇంకోటి నేను చెప్పేది అంటే కంపారిజన్ వద్దు మీలో. మీకు అందరూ బీ బ్యాచ్ విద్యార్థులే, అందరూ మీరు ఫ్రెండ్సే, మీరు సోదరీమణులే, అంతే. మీ చేతుల్లో ఉన్న దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ జీవితాన్ని. దాని గురించి బాగా ఇట్లా అవ్వకండి. ఎందుకంటే దానివల్ల ఒక మనిషి మనం ఈరోజు లాస్ అయ్యామని తెలిసింది నాకు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏ పని చేసినా సరే దానిలో మీ ప్రాధాన్యతని చూపించుకుంటూ దానిలో ముందుకెళ్ళండి. ఇంకేమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అంతేగాని నిస్పృహ అట్లాంటి ఆలోచనలకి ఎప్పుడు ముందుకెళ్ళొద్దు. ఎందుకంటే మీ పేరెంట్స్, మీ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట, వాళ్ళ పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరున్న అప్పుడు ఎడ్యుకేషన్ దీనికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ దానికి చాలా తేడా ఉంది. దీని తేడా వలన మీ పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ ఆలోచనలకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరలోనే మన ఊరి దగ్గరలోనే మొవ్వలో మనకు డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇక్కడ మన ఇంట్లోనే ఉండి చదవచ్చు. ప్రతి వాళ్ళు అందరూ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలని ఆశించవద్దు. మీ పిల్లల్లో ఎబిలిటీ ఏదుందో చిన్నప్పటి నుంచే గమనించండి, వాళ్ళని ప్రోత్సహించండి. ఎడ్యుకేటెడ్ మీరందరూ 10th క్లాస్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను అనమాట. తర్వాత కొంతమంది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, గుర్తించండి. అది మీ పిల్లలకి మన మాతృభాషను మర్చిపోకుండా చేయండి. ఇంట్లో అయ్యో తెలుగు మర్చిపోతున్నారే అనిపిస్తుంది అలాంటి పెద్దవాళ్ళందరికీ. కాబట్టి ఇంట్లో మీరు విదేశాల్లో ఉన్నా సరే, మన భాషలో ఒక ఆయన రాజకీయ నాయకుడు అయ్యారన్నారు. అతను అంటే మాటికి రాజకీయ నాయకుడు అయ్యారన్న మేడం నన్ను పట్టుకున్నారు, నన్ను అంటున్నారంటే అనవద్దు. పార్టీ పరంగా మాట్లాడతలేదు. ఇంకా మన స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏమన్నా కావాలంటే ఆయన పూర్తి చేయాలి, ఆయన ద్వారానే మీరు సాధించాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. అతను చేస్తారు ఈ పని. తర్వాత ఇంకా నా మాటగా చెప్పండి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేకపోతాను. దాని గురించి థ్యాంక్ యూ ఆల్. మీ స్కూల్ గురించి, ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. రాజీ. గౌరవనీయులైనటువంటి నా సహా అధ్యాపకులుగా ఉన్నటువంటి శ్రీమతి లక్ష్మీశ్వర నాచారమ్మ గారు, శిష్యురాలు జయశ్రీ, సహాధ్యాపకులుగా పనిచేసినటువంటి శ్రీనివాసరావు మాస్టర్కి, స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ కోటూరు శక్తం గారికి, మిగతా ఉపాధ్యాయులకు, సభను అలంకరించిన పెద్దలకు నమస్కారములు. నా ప్రియ విద్యార్థులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా నాకు రావటం కుదరక చాలా బాధగా ఉంది. ప్రియమైన విద్యార్థుల సహస్రాబ్ది 10th జాతీయ ఆత్మీయ సమ్మేళన శుభ మహోత్సవమున ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సుఖమైనటువంటి రోజు, ప్రత్యేకమైన రోజుగా కూడా పరిగణించబడింది. అది ఈ రోజు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన రోజు. అంతేకాకుండా ఈ రోజుని విశ్వ పుస్తక జన్మదినంగా అంతర్జాతీయంగా కూడా పరిగణించబడినటువంటి మహాపుణ్యతిథి ముక్కోటి ఏకాదశి. ఈ పుస్తకానికి ఆ పుస్తకం ఆవిర్భవించిన రోజుని పుస్తక జన్మదినోత్సవంగా సమ్మేళన చాలా ఆనందదాయకము జరుపుకోవడం చాలా ముదావహ. అరయగ వాగంబుల తరమొప్పదరిగినట్టి గౌరీ హరులన్ 20 వ్యాసిన్
చిరకాలము కాదుగాక ప్రియోనిధులై. అలా ఎక్కువైనా ఒక్క నిమిషం అదే ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతూ, అయ్యా అమ్మ శ్రీకృష్ణుడు అనే కమ్మని పిలుపుకు ఆనంద రూపాలు మీరు. ఎనదో జన్మనిచ్చి మంచిగా పెంచిన ఈనాడు తల్లిదండ్రుల ఆశాజ్యోతులు మీరు. ఉద్యోగ జీవితాన ఊహాతీత కృషితో వృద్ధి బాటలో పయనిస్తున్న సుపుత్రులు. ఎక్కడ ఏ దశలో అయినా రుజుమార్గమే బలంగా వజ్జల దయతో ఉపాధ్యాయుల దయతో అధికారుల పట్ల గౌరవంగా ఓర్పుతో ఔరాయని పెంచుకునే సాహసికులు. మరి ఈ రోజు నిజంగా ఇంతటి వాతావరణంలో కూడా సభని ఇలా దిగ్విజయంగా జరుపుకుంటున్న మా విద్యార్థులు సాహసికులే. అంతఃకరణ శుద్ధితో అహరహం ఎదిగే తీరులు. జీవితానికి జాగరణ సాగించే ప్రదేశానికి యశస్సుతో రాజస లక్షణాలతో మూర్తులను ఆరాధించాలని, మాతృభాషను ప్రేమించి కాపాడాలని, మాతృభూమిని అభిమానించాలని వాణి ప్రసూనాంబ 2020-2021 ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవకపోయినందుకు మేము చాలా బాధపడినా మీ మాటలతో మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ లిసనింగ్ యువర్ వాయిస్ మ్యామ్. అబ్సల్యూట్లీ మీరు చెప్పిన మంచి వాక్యాలను మేము పరిగణలోకి తీసుకుంటాం అండ్ మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం మేడం. నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నేను అక్కడ ఉన్నట్టుగానే భావిస్తున్నాను. మీ అందరికీ మరొకవారి శుభాకాంక్షలతో మీరు ఎక్కడున్నా ఎప్పుడు ఎక్కడైనా సరే ఆనందంగా ఉండాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేమందరూ ఇలా కలుద్దామని ఇలా ప్లాన్ చేసేటప్పటికి మాకు ప్రకృతి కూడా కొంచెం వికృతంగా తయారైంది. మేము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం మా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఫస్ట్ దానికి సారీ మేడం, ఏమనుకోకండి. మాది ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము జంగారెడ్డి కూడా వెళ్ళిపోయాం మేడం. వెస్ట్ గోదావరి డిస్టిక్ మాది. అక్కడ నేను MBA ఫైనాన్స్ చేశాను. ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేస్తున్నాను మేడం. ఇప్పటి వరకు చేశాను, 15 years నుంచి కూడా జాబ్ చేశాను. అయితే మొన్న లాస్ట్ కోవిడ్లో మా బాస్ చనిపోయారు. కోవిడ్ వచ్చి అంటే ఒకే ఫ్యామిలీలో నుంచి 4 members చనిపోయారు మేడం. ఫస్ట్ వాళ్ళ అన్నయ్య, తర్వాత వాళ్ళ అమ్మగారు, తర్వాత మా సారు, తర్వాత వాళ్ళ తమ్ముడు. సో ఈ చాలా ఓపిక పక్కలేకపోయాను అనమాట. ఇంకా ఆయన కంప్లీట్ చేయాల్సి అన్నీ చేయలేక రీసెంట్గా ఒక 15 days అవుతుంది నేను జాబ్ మానేసి. మా వారు టీచరు, గవర్నమెంట్ టీచరు. ఆయన 2012 DSC మేడం. నాకు ఒక పాప బాబు. ఈ 10th క్లాస్ గురించి మాట్లాడాలంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మేడం. ఇక్కడ నేను చాలా మెమరీస్ గ్యాదర్ చేసుకున్నాను ఇక్కడి నుంచి. లైఫ్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ స్కూల్ మెమరీస్ అయితే మాత్రం బాగా మైండ్లో లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. మరి అందరూ అలా గుర్తుపెట్టుకున్నారో లేదో తెలియదు. ఇంకా మల్లేశ్వరి టీచర్ గారు, ప్రసాద్ టీచర్ గారు, బ్రహ్మ మాస్టర్, వీళ్ళందరూ కూడా నాకు బాగా గుర్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. నాది 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన 2 years తర్వాత బ్రహ్మ మాస్టర్కి వచ్చి 2 times కలిసాను మేడం. నేను 2 times కలిసి మాట్లాడి వెళ్ళాను. థ్యాంక్స్ మేడం. నమస్కారం విద్యార్థులు. సారీ విద్యార్థులు అనుకోవడం కూడా మిమ్మల్ని ఇప్పుడు పెద్దలు అయిపోయారు కదా. నా తోటి ఫ్రెండ్స్, తెనుమూడి రమేష్ నా పేరు. నేను కోర్సులోనే ఉంటున్నాను, వ్యవసాయం చేస్తున్నాను. అంటే రాబోయే 10 ఏళ్లలో మీ అందరూ BA BED నేర్చుకుంటున్నారు. రాబోయే 10 ఏళ్లలో
పేరు పక్కన ఫార్మర్స్ అనే పద్ధతి వస్తుంది, అది ఖచ్చితంగా మీరే చూస్తారు. అలాగే ఇక్కడికి వచ్చినట్టు ఎంతో వ్యయ ప్రయాసంతో చాలా దూరం నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్కి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా ఉపాధ్యాయులకి, అలాగే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి ఎంతో 15-20 రోజుల బట్టి కష్టపడినటువంటి నా నమస్కారం. మేడం మీరు ఇంకా 2 విషయాలు చెప్పారు. తెలుగు భాషను మర్చిపోవద్దన్నారు. మా పిల్లలు ఇప్పుడు కూడా నాన్న అనే పిలవమంటాను, మమ్మీ డాడీ అని వద్దని చెబుతూ ఉంటాను. నేను ఎప్పుడు మమ్మీ అనే పదం డాడీ అనే పదం నన్ను అనొద్దని చెబుతాను. ఇప్పుడు కూడా మా నాన్న అని పిలుస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు కనిపిస్తాను మేడం, ఏం చేశాననేది అది నేను చెప్పలేను. ఖచ్చితంగా నా 4.5 సంవత్సరాల్లో ఈ అభివృద్ధికి, ఈ స్కూల్ అభివృద్ధికి నేను చేస్తాను. ఇది మన ఉమామహేశ్వర మాస్టర్ జ్ఞాపకంగా పెట్టిన ఈ శిలాపలకాలు అవి. ఆ రోజున నన్ను ఇక్కడ నేను చీఫ్ మామూలుగా నన్ను ఇన్వైట్ చేస్తూ వచ్చాను. మన మాస్టర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే నాకు బహుశా 2 సంవత్సరాలు తెలుసు. కానీ వాళ్ళందరూ ఇంతమంది వచ్చిన తర్వాత ఖ్యాత అనేది డబ్బుతోనో ఇంకా వేరే విషయాల ద్వారా రాదు. ఎంతటి మందిని అభిమానం సంపాదించుకున్న మాస్టారు మనందరిలో ఎప్పుడు బ్రతికే ఉన్నారు. అది ఒక్కటి మనందరూ గుర్తుంచుకోవాలి. అట్లాగే బయటికి 2 years నుంచి రాలేరు మాస్టారు, అదే మన లక్ష్మీ ఆచార్య టీచర్ గారు వచ్చినందుకు మనందరం కోవిడ్ పరిస్థితులు ఎవరు ఎక్కడికి బయలుదేరలేదు. అలాంటి సమయంలో మన కోసం వచ్చినందుకు మా విద్యార్థుల తరఫున వీళ్ళందరి తరఫున నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను మేడం. థ్యాంక్ యూ ఫర్ యూ. అలాగే ఇంకా నేను ఇక్కడ ఒక 2 వ్యక్తుల గురించి చెప్పాలి. ఒకటి కుటుంబం, ఆ తర్వాత అంజీ. సరే ప్లీజ్ నేను చెప్పేదాన్ని కానీ మేము చూపిస్తే అర్థమవుతుంది. ఎందుకు మర్చిపోయారంటే చిన్న సన్నివేశం చెప్తాను. చెప్పచ్చా? పర్లేదా? చెప్పు. సరే, అయితే మేము ముగ్గురు ఒకేసారి విద్యాభ్యాసం మానేయడం జరిగింది. మానేయడం గల కారణాలు ఏవైనా ఉండొచ్చు. అప్పుడు మన టీచర్స్ లంచ్ బ్రేక్లు వెళ్తుంటే ఏ స్టూడెంట్ అయినా సైకిల్ దిగి ఎక్కాలి. ఒక రోజున డిక్షనరీ కోసమని మేము మచిలీపట్నం వెళ్ళాం. అది 45 రూపాయలు, 5 రూపాయలు మిగిలితే ఎందుకంటే సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్తుంటే మా దృష్టి ఉమామహేశ్వర గారు, బ్రహ్మాచారి గారు, ఉమామహేశ్వర గారు ఇద్దరు ఎదురుపడ్డారు. నేనేం చేశాను, పద్దెనిమిది అవగానే సైకిల్ దిగి ఎక్కే మాచారం చూసి వీళ్ళిద్దరు డబుల్స్ ఉన్నారు, నేను సింగిల్ ఉన్నాను. మాస్టర్ ఉన్నారు, దిగెక్కా. అప్పుడు దాకా మాస్టర్ ఎవరు అనుకున్న వాళ్ళు ఇదే నన్ను చూసి దిగెక్కారు, ఈ మనడే అనేది నిజం చేసుకుని ఎలా ఎక్కడికి వెళ్ళామన్నారు. అనగానే మేము ఇక్కడ డిస్టెంట్ గవర్నమెంట్కి వెళ్ళాం సార్. కాదు నువ్వు సినిమాకి వెళ్ళామన్నారు. నేనే విట్టపోయాను, వీళ్ళందరూ విట్టపోయారు. వీళ్ళిద్దరు చూసి నేనేసాను ఇట్టపోయారు. కోఆర్డినేషన్ కనపడడానికి ముగ్గురు ఒకేసారి పెరిగిపోయాం. అట్లా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మన సోదరులు ఏమడిగారంటే ఏదైనా ఒక సన్నివేశం చెప్పమని అడిగారు. అందుకే నాకు ఇది బాగా మెమరీగా గుర్తుండిపోయింది. అందుకే ఈ సన్నివేశాన్ని చెప్పాను. అందుకే వీళ్ళిద్దరూ నన్ను ఎందుకు మర్చిపోయారంటే వీళ్ళు మారిపోయిన కారణం నేనే, అందుకే నన్ను మర్చిపోరు. వీళ్ళిద్దరు నన్ను ఎందుకు మర్చిపోయారంటే వీళ్ళిద్దరు పెళ్ళికి పూర్తిగా అన్ని పనులు నేనే చేశాను. అందుకే వీళ్ళిద్దరు నన్ను మర్చిపోరు. అలా జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇంకా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ప్రకృతి సహకరించలేదు. ఇంకా వచ్చి ఉంటే బాగుండేది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు.
నేను శ్రీ ఏరోస్పేస్ ఎంటర్ప్రైజెస్లో అకౌంట్స్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. MBA ఫైనాన్స్ చేశాను. మా హస్బెండ్ HBLలో జాబ్ చేస్తారు QC మేనేజర్గా. మేము హైదరాబాద్లో ఉంటాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఓకే ఇక్కడికి ఇచ్చేసిన రామచరణ్ మేడం గారికి జయశ్రీ మేడం గారికి యాక్చువల్గా అవుతుందా లేదా అని చెప్పి 2-3 years నుంచి అనుకుంటున్నాము. గొప్ప ఎదురు చేసుకున్నాము, అందరూ కలవాలి, అందరూ మాట్లాడాలి. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వరకు. సో ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటని చెప్పి చాలా వరకు మేము వదిలేసాం అనమాట. ట్రై చేస్తున్నాం, ఒక్కొక్కరు వస్తున్నారు ఎప్పటికప్పుడు అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలిసిన తర్వాత. ముఖ్యంగా అసలు ఫస్ట్ మన టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు గుర్తుపడతారా లేదా, తర్వాత మనం మన ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలా చాలా 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 డిస్కషన్ అదే తర్వాత అన్నీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత MCA కంప్లీట్ చేశాను. తర్వాత ఐటీలో ప్రజెంట్ అయితే BBA జాబ్ చేస్తున్నాను. సో కరెంట్లీ నేను వర్కింగ్ సింగపూర్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అయితే మ్యారేజ్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసి, మీ అందరితో ఇలా మాట్లాడుతున్నందుకు. చాలా ఇక్కడికి ఉమామహేశ్వర మాస్టర్, బ్రహ్మ మాస్టర్, మిగతా మన సార్స్ అందరినీ మనం చాలా మిస్ అవుతుంది. బ్రహ్మాస్టర్ దగ్గర కూడా మేము వెళ్ళాము. సార్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. లేకపోతే వాళ్ళు కూడా చాలా వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు పెదపూడి శ్రీనివాసరావు. నేను ప్రజెంట్ సౌదీ అరేబియాలో జాబ్ చేస్తున్నాను, మెకానికల్ ఇంజనీర్గా. పెదపూడి శ్రీనివాస్, పొట్టి శ్రీనివాస్ కదా నీ పేరు? అందరికీ అదే ఇప్పుడు చాలా పొడిగాడు. అప్పుడు అంతా మేము పొట్టి శ్రీనివాస్ పెంచుకునేవాళ్ళం. అంతేం లేదు కానీ నార్మల్. సో అందరికీ నమస్కారం. సో టీచర్స్ అందరికీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు ఫ్రెండ్స్ని కలుసుకున్నందుకు 20 years తర్వాత. నేను రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ 1 time అలా వస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు వాళ్ళు బిజీలో ఉండి అందరినీ కలవడం కుదరదు. ఎవరికారు బిజీలో వాళ్ళ రెగ్యులర్గా ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉన్నారు. సో అందరూ బాగుండాలి, మనం కూడా అందులో మనం ఉండాలన్నట్టుగా అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడు, చిన్న బాబు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కారకంపాడు మేడం. సంగలక్ష్మి మాట్లాడు. ఏం చేస్తున్నావు ప్రజెంట్? నీకు ఎంతమంది పిల్లలు? మేడం చెప్తాను. మేడం చూడాలని మచిలీపట్నంలో ఉన్నాను నేను. నాకు 2 అబ్బాయిలు. నేను ఇప్పుడు ఏలూరులో ఉంటున్నాను. సిఆర్ఐటి స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. నేను గుడివాడలో ఉంటున్నాను. ప్రస్తుతం ఆశా వర్కర్గా చేస్తున్నాను. నాకు 1 బాబు 1 పాప. ఆయన వ్యవసాయం పని చేస్తాను. నేను మామూలుగా డోపర్లో ఉండేది, ఫ్యామిలీ హౌస్ వైఫ్. నేను ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ చేస్తాను. మా వారు వ్యవసాయమే. నాకు బాబు 10th class ఇప్పుడు. సో మీరు ఏం చేసావు? కాలు ఎప్పుడు ఎరగొట్టుకున్నావు అనుకో చెప్పు. ఏంటండి? కాలు ఎరగొట్టుకున్నావు కదా, కాలంలోకి దూకి ఫ్లైఓవర్ నుంచి కిందకి పడి. 7th అండి.
చిన్న ఇన్సిడెంట్ ఎలాగా రాజు చెప్తున్నాడు కానీ చెప్తున్నాను. వినాయక నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ కాళ్ళ దూకుతుంటే నేను కూడా వెళ్ళి కాళ్ళ దూకాను. నాకు ఈత రాదు అంతా దూకుతున్నారు కదా అని దూకాను. కాకపోతే మధ్యలో దూకి పడిపోతానని చెప్పి పక్కన దూకాను. పక్కన దూకి కాలు ఇరిగిపోయింది. పక్కన అంటే గట్టి మీద కదా? గట్టు మీద. ఓకే. ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఆ రోజు మునిగిపోయేవాడిని యాక్చువల్గా. వాడే వచ్చి నన్ను తీశారండి. మా అక్క వచ్చి తీసుకెళ్ళింది. యాక్చువల్గా అప్పుడు 7th క్లాస్ నేను. 7th క్లాస్ అయితే కనుక ఆ రోజు హెడ్ మాస్టర్ ఎవరు ఉన్నారు, సంథింగ్ ఎవరు ఉన్నారు, స్కూల్ పొడుగు పోద్ది చేయొద్దు, ఎగ్జామ్స్ ఇవ్వద్దని చెప్పారు. నాన్నల్ని మమత మాస్టర్తోనూ సుబ్బరామ మాస్టర్తో మాట్లాడారన్నమాట. సుబ్బరామ మాస్టర్ మా ఇంటికి వచ్చే ఒకసారి లేదు నువ్వేం అవ్వ, మాకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కథలు చదివినట్టు చదువు, టెక్స్ట్ బుక్స్ అదే పాస్ అవుతుందని చెప్పారు. నిజంగా ఆ సుబ్బరామ మాస్టర్ చెప్పడం వల్ల ఆ రోజు టెక్స్ట్ బుక్స్ ఎలా చదివాను, 7th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను ఆ రోజు. అందుకని అలా జరిగిపోయింది. సరే మేడం, ఇప్పుడు నేను నాది ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిందండి. పెట్రోల్లో జాబ్ చేస్తున్నాను, ఏఆర్ఎండ్లో రీసెర్చ్ డెవలప్మెంట్లో. వైజాగ్లో సెటిల్ అయిపోయాను మేడం. స్టేజ్ మీద కొట్టలేదు. ఓకే, ఫీలింగ్స్ అయ్యి నెక్స్ట్ కుక్కల శ్రీనివాస్ ఎమ్మెల్యే లాగా వచ్చేవాడు. 10th వరకు చేశాను మేడం. సైన్స్ మేడం కానీ కేసీ మేడం కానీ అంతా బాగా తెలుసు. 8th వచ్చి 10th చదువుతాను. ఇంటర్మీడియట్ వరకు చేసి ఇంటర్మీడియట్ డిప్లొమా కంప్లీట్ చేయలేదు. ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తాను. మీరు చెప్పింది చాలా గుర్తున్నాయి మేడం. అన్ని మంచి విషయాలు ఫాలో అవుతున్నాం. ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. మధ్యలో ఒకసారి వచ్చి మీరు కలిసాం మేడం సైన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈ ఆపర్చునిటీ. యాక్చువల్గా నేను 10th మా ఇంట్లో పరిస్థితుల్లో డాక్టర్లు రాసి మానేశాను. తర్వాత నేను ఉద్యోగం ఓపెన్ నెంబర్ రాసి బయట రాశాను. బాగుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ యాక్చువల్గా మన అన్నీ చెప్పినట్టు ఫస్ట్ మాకు ఫస్ట్ కొంచెం డౌట్లు ఉన్నాయి, మనం గుర్తుపడతారా లేదా అని. మరి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఏం చేస్తున్నా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెచ్సిఎల్లో చేస్తున్నాను. మ్యారేజ్ అయిందా? అన్మ్యారీడా? బాబా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అరణ్. ఈ అరేంజ్మెంట్స్కి నీ సపోర్ట్ నిజంగా చాలా. సార్ మోస్ట్ వెల్కమ్ సార్. తీసుకోండి. నుంచి వెలుగులోకి తీసుకెళ్లారు ముఖ్యమైన వ్యక్తి మన గురువు. ఈరోజు ఆ గురువుకి సన్మానించే అవకాశం మనకు దొరికినందుకు నిజంగా మన అదృష్టవంతులు. సో ఈరోజు మన సన్మాన కార్యక్రమాన్ని స్టేజ్ మీదకి రాలేదని చెప్పారు కాబట్టి ఐ రిక్వెస్ట్ గర్ల్స్ సాల్వా.
పైకి లేవు. ఇప్పుడే గుర్తొస్తున్నారు ఒకళ్ళు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నవాళ్ళందరికీ కూడా నా ఆశీస్సు. నేను పెద్ద స్పీకర్ని కాదు కానీ మీ అందరినీ చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. చాలా చిన్నపిల్లలుగా గుర్తున్నారు నాకు. నేను కూడా 88లో ఇదే స్కూల్లో 10th బ్యాచ్. అయితే ఫస్ట్ పుట్టింగ్ అంటే జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ 96లో ఇదే స్కూల్లో టీచర్గా మా గురువు గారితో కొలీగ్గా జాయిన్ అయ్యాను. ఉమామహేశ్వర్ గారు, సుబ్బారావు మాస్టారు, హిందీ టీచర్ గారు, ఇంకా చిన్న తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళు ఆదినారాయణ మాస్టారు, అలాగే హెచ్ఎం కూడా మా గురువు గారే వెంకటరామయ్య గారు అని చెప్పి ఉండేవాడు. డ్రిల్ మాస్టర్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ గురువు గారులే. వాళ్ళతో పాటు కొలీగ్గా జాయిన్ అవటం అనే అదృష్టాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. నిజంగా చాలా కొద్ది మందికే దక్కేటటువంటి అదృష్టంగా నేను అది భావిస్తాను. అయితే ఈ ప్రొఫెషన్ గురించి ఒక విషయం చెప్పాలి మీకు. అన్ని ప్రొఫెషన్స్లో గొప్పది అని అందరు చెప్తూ ఉంటారు. అయితే స్థాయి అంటే ఎకనామికల్గా పై స్థాయికి వెళ్ళలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు మీరందరూ మా దగ్గరికి వచ్చి పిలిచారు అంటే ఈ ప్రొఫెషన్ గొప్పతనమే. ఒక ఇంజనీరో డాక్టర్ బతికిచ్చాడని, ఇంజనీర్ ఇల్లు కట్టి పెట్టాడని వాళ్ళు వెళ్ళి వాళ్ళని 20 ఏళ్ళ తర్వాత మీరు ఎవరిని కలుసుకోరు నాకు తెలిసి. మరి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆహ్వానించడం అనేది చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. కానీ మీరు లైఫ్ లాంగ్ మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, అది నాకు తెలిసినటువంటి విషయమే. చాలా చిన్నపిల్లలుగా కొన్ని మెమరీస్ కూడా ఉన్నాయి నాకు. ఇందాక అయ్యప్ప ఎమోషనల్గా వచ్చి చెప్పాడు, కానీ అతని గురించి ఒక మెమరీ చెప్తాను. చిన్నప్పుడు 7th 8th చదువుతున్నాడు అనమాట అతను. నేను పొద్దున్నే లేసేసరికి మా ఇంటికి వచ్చాడు. ఏంటంటే ఈ నక్షత్రాలు పట్టుకుని పుట్టినరోజు అంట నా దగ్గర ఆశీర్వచనం కోసం వచ్చాడు అన్నమాట. చాలా విషయం అది. అలాగే అరవింద్ పేరు గుర్తుంది నాకు. 6th ఉన్నప్పుడు అరవింద్ గుర్తున్నాడు. నేను ప్రజెంట్ నేను చెప్పలేదు ఎక్కడ చేస్తున్నాను అనేది. వెంటరగడ గుడివాడలో ఉంటున్నాం. వెంటరగడ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా చేస్తున్నాను నేను. మీరున్నప్పుడైతే 6th 7th మాత్రమే చెప్పేదాన్ని. ఇప్పుడు మాత్రం 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ వచ్చాను నేను. నా పక్కన కొలీగ్ అనమాట ఒక సైన్స్ మేడం ఫోన్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ మరిదికి అల్లుడు ఎక్కడో వాళ్ళ
అమ్మాయితో చెప్తున్నారు, వేరంకి అరవిందమ్మ అతని పేరు, కొత్తగా పెళ్ళయింది కదా, అతను పిలవాలి తన ఇంటికి. నేను వెంటనే పక్కన ఉంది వేరంకి అరవింద్ అని నా స్టూడెంట్ ఉండేవాడండి కొత్తపాలెంలో, 6th 7th అలాగే చదివాడు అంటే ఆవిడ ఇలా చూసి అతను కొత్తపాలెమే అన్నాడు. నిజంగా చాలా ఇట్లా ఉండేవాడండి, రౌండ్ ఫేస్, చక్క చిన్నగా నవ్వుతూ ఉండేవాడండి, కొత్తగా ఉన్నాడు. చాలా మంది ఆంజనేయులు కూడా చిన్నప్పుడు పట్టేది, చాలా మెమరీస్ అందరితో కూడా. ఎందుకంటే నాకు ఫస్ట్ బ్యాచ్, నా సర్వీస్లో ఫస్ట్ బ్యాచ్. చాలా మీరందరూ ప్రకృతి సహకరించలేదని అంటారు కానీ పులకరించిందేమో అనుకుంటున్నాను. పులకరించి ఇలా ఇస్తుందేమో, లేదంటే సంక్రాంతి చిన్నబాబు, కుటుంబరావు. ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, శ్రీకాంత్. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఈ ఈవెంట్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది, మేజర్ అమౌంట్ చేసింది మన శ్రీకాంత్. రియల్లీ మనం అతను మిస్ అయ్యి ఈరోజు రావడానికి ట్రై చేశాడు, ఈ వర్షం వల్ల రాలేకపోయాడు. సో బాయ్స్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే, వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగేనా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో, నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే ఇదే వరం, ఇదే ఇదే ఇదే.
అల్లికలు విల్లి చెలిమికి నెలవై